హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పప్పు చాలా టేస్టీగా, చాలా స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునే టమాటా పప్పు కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా పప్పు చేసుకోవడానికి 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 8 చిన్న సైజు టమాటాలను కడిగి పైన కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పును కడిగిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. కందిపప్పును ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు, టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పులోకి కూరల్లో వేసుకునే కారం అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. తర్వాత చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పప్పు మీకు కొంచెం పల్చగా లేదంటే గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పప్పును 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత టమాటా పప్పు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ పప్పులో టమాటాలను డైరెక్ట్గా వేసుకోవడం వలన పప్పులో టమాటా బాగా ఉడికి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత చాలా టేస్టీగా టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.